వెల్కమ్ టు మీటింగ్ న్యూస్ నిమిట్సాద్. నాగర్ కర్నూలు జిల్లా బెల్దండం మండలంలో 3వ తారీఖు జరిగిన రుద్రాక్ష మహేష్ హత్య కేసుని ఛేదించిన పోలీసులు దాదాపు 2 లక్షల రూపాయలతో సుపారీ ఇచ్చి యాక్సిడెంట్ తోని చంపినటువంటి నిందితులు ఆరుగురిని అరెస్ట్ చేసిన వెల్దండ సిఐ గారు ఆధ్వర్యంలో జరిగినటువంటి ఇన్వెస్టిగేషన్ లో ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారిని రిమాండ్ కు తరలించారు. సో ఏదైతే కుటుంబ కలహాలు, కుటుంబ ఆస్తుల కోసమే ప్లాన్ చేసి యాక్సిడెంట్ కింద చిత్రీకరిద్దాం అనుకున్న ప్లాన్ ని బెడిసి కొట్టింది. సో 2 లక్షల రూపాయలు సుపారీ ఇచ్చి చంపాలనుకున్నారు. టిప్పర్ లారీతో గుద్దిన సమయానికి అతను త్రోలో ఉన్నప్పటికీ కారులో నుంచి లాగి బండరాళ్లతో కొట్టి చంపారు. దీని యాక్సిడెంట్ కింద ప్లాన్ చేద్దాం అనుకున్నారు. ఈ కేసుని ఛేదించిన పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. అదుపులోకి తీసుకొని నిన్న రిమాండ్కు తరలించారు. డిఎస్పీ వెంకరెడ్డి సాయిరెడ్డి గారు నిన్న మీడియా సమావేశంలో నిందితులని ప్రవేశపెట్టారు. వివరాల్లోకి వెళ్తే ఆయన మాటల్లో వినే ప్రయత్నం చేద్దాం. 3వ తారీఖు ఈ నెల 3వ తారీఖు 9 గంటల రాత్రి 9 గంటల ప్రాంతంలో వెల్దండ శివారు ప్రాంతంలో పోతేపల్లి రోడ్డులో మట్టి రోడ్డులో మారుతి జనుని ఢీకొట్టించి టిప్పర్తో తన భర్తను చంపినారని ఈ రుద్రాక్షల మేఘన అనే ఆమె వచ్చి కంప్లైంట్ చేయటం జరిగింది. తన భర్త పేరు ఈ రుద్రాక్షల మహేష్, ఈయన 27 ఇయర్స్. ఈయన పిగ్ షెడ్ ఉన్నది వీళ్ళకు బై ఎరకలాక్ బై క్యాస్ రెసిడెంట్ ఆఫ్ వీళ్ళు వెల్దండ మండలం ప్రాంతానికి చెందిన వ్యక్తులు. వీళ్ళకు గతంలో వీళ్ళ ఫస్ట్ వీళ్ళ యొక్క ఎవరైతే డిసీజ్డ్ యొక్క ఫాదర్కు 3 భార్యలు. వీళ్ళేమో సెకండ్ వైపు సంబంధించిన 2వ భార్య యొక్క ఫ్యామిలీ మెంబర్స్ డిసీజ్డ్. ఈ అక్యూడ్ పార్టీ ఏమో ఈ ఫస్ట్ వైపు యొక్క ఫ్యామిలీకి చెందినటువంటి వాళ్ళు. తన ఫిర్యాదులో మన్నుపాటి అన్వేష్, మన్నుపాటి శివ, మన్నుపాటి పవన్, ఈ రెసిడెంట్ ఆఫ్ కలాకుర్తి వీళ్ళు కలిసి వీళ్ళే చంపించినారని తన ఎఫ్ఐఆర్లో తన కంప్లైంట్లో చెప్పడం అనేది జరిగింది. దీనిపై మర్డర్ కేసు విచారణ చేపట్టినటువంటి సిఐ వెల్దండ రవిరెడ్డి గారు మరి ఎస్ఐ కురుమూర్తి సహకారంతో ఈరోజు మార్నింగ్ వీళ్ళని పట్టుకోవటం అనేది జరిగింది. దాంట్లో మన్నుపాటి అన్వేష్, మన్నుపాటి శివ, మన్నుపాటి పవన్, మన్నుపాటి వెంకటమ్మ ఈ అక్యూడ్ వాళ్ళ తల్లి, అండ్ రుద్రాక్షాల కృష్ణయ్య వీళ్ళ మేనమామ, అక్యూడ్ ఫస్ట్ మేనమామ, అండ్ మొహమ్మద్ బురాన్ ఈ 45 ఇయర్స్ ముస్లిం బై డ్రైవర్, ఈయన కలవకుర్తికి చెందినటువంటి వ్యక్తి. వీళ్ళందరినీ పట్టుకున్న తర్వాత ఈ విచారణలో వీళ్ళంతా అక్యూడ్ అని తేలింది. ఈ మొహమ్మద్ బురాన్ని ఈ అక్యూడ్ A1, A2, A3 వీళ్ళు ముగ్గురు ఎంగేజ్ చేసుకున్నారు. తన మేనమామ కృష్ణయ్య ద్వారా ఈ డ్రైవర్తో పరిచయం చేసుకొని ఇతన్ని చంపాలని చెప్పి 2 లక్షలు ఇవ్వడం అనేది జరిగింది. దానిలో బాగా ఒప్పందం జరిగింది. దానిలో బాగా కొంత పార్ట్ ఇచ్చారు, అమౌంట్ ఇచ్చారు. ఇచ్చి పలానా తేదీ నాడు 3వ తారీఖు రోజు 3వ తారీఖు రోజు అవైలబుల్ ఉండమని మధ్యాహ్నం ఫోన్ చేయడం అనేది జరిగింది. దాంట్లో వీళ్ళంతా వస్తున్నటువంటి ఈయన మూమెంట్ని గతంలో నుంచి వాచ్ చేస్తున్నటువంటి వీళ్ళు ఈ డిసీజ్డ్ యొక్క మహేష్ యొక్క వాచ్ చేస్తూ రాత్రి ఈయన వెల్దండ నుంచి వాళ్ళ శివారులో గల తన ఇంటికి గల షెడ్లోకి వెళ్తున్నాడు. మారుతి జన్లో వెళ్తుంటే వీళ్ళు టిప్పర్తోని అపోజిట్ డైరెక్షన్లో ఢీకొట్టించి అతన్ని తర్వాత ఇంజ్యూర్డ్ అయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఇతన్ని రాళ్లతో కొట్టి చంపడం అనేది జరిగింది. మన్నుపాటి అన్వేష్ అండ్ మన్నుపాటి శివ ఇద్దరు అండ్ మహమ్మద్ బురాన్ ముగ్గురు కలిసి చంపడం అనేది జరిగింది. చనిపోయిన తర్వాత వీళ్ళు వెహికల్స్ని వదిలేసి అక్కడి నుంచి వెళ్ళిపోయినారు. దీనిపై విచారణ చేపట్టినటువంటి సిఐ వెల్దండ ఈరోజు వీళ్ళని అప్రహెన్షన్ చేసి ఈ అరెస్ట్ చేసి వీళ్ళ కన్ఫెషన్లో మొత్తం నేరాన్ని ఒప్పుకున్నారు వీళ్ళు. దాంట్లో వీళ్ళ వద్ద నుంచి 6 మొబైల్ ఫోన్స్, టిప్పర్ ఒకటి అండ్ హుండాయ్ కార్ ఇవన్నీ సీజ్ చేయడం అనేది జరిగింది. ఈరోజు ఆనరబుల్ కోర్టు ముందు ప్రొడ్యూస్ చేయడం అనేది జరుగుతుంది. వీళ్ళకు గతంలో పాత కక్షలు అనేది ఉన్నది. ఇది వీళ్ళైతే 3 భార్యలు కాబట్టి దాంట్లో ఈ ఫస్ట్ భార్య వాళ్ళకు అమౌంట్ ఒక దగ్గర రాసిస్తానని ఒప్పుకున్నాడు ఫాదర్ వాళ్ళు. ఒప్పుకుంటే సాయిల్ గారు చెప్పిండు. అది దాన్ని
ఈ డిసీజ్డ్ అబ్జెక్షన్ చెప్పిండు. ఆ విషయంలో గతంలో కూడా వీళ్ళిద్దరి మధ్యన కొట్లాటలు జరిగినాయి ఫ్యామిలీ మధ్యన. హార్ట్ కేసెస్ ఇద్దరి మధ్యన వెల్దండ పోలీస్ స్టేషన్లో జరిగింది. తర్వాత వీళ్ళు కాంప్రమైజ్ చేసుకున్నారు ఆ కేసులని. ఇదే విషయంలో ఇదే కంటిన్యూగా జరుగుతూ ఇది ఒక ప్లాన్ చేసుకున్నారు. ఇతను కూడా గెలిచిన ఈ డిసీజుడు కూడా ఈ యూనియన్ తరఫున ఇక్కడ పట్టణానికి వాళ్ళ సంఘానికి అధ్యక్షుడైనాడు. దాంట్లో వీళ్ళని కూడా ఈ పాత కక్షలను దృష్టిలో పెట్టుకొని ఇతని మీద కూడా ఏదో చేస్తామని వీళ్ళకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇతన్ని చంపేస్తామని ఏదో ఉద్దేశంతో అన్ని మనసులో పెట్టుకోవటం. గతంలో పందుల విషయంలో అపోజిట్ పార్టీకి హెల్ప్ చేసిండనే దాని మీద మర్డర్ కేసులో దాంట్లో హెల్ప్ చేసి దొంగతనం చేసిన వీళ్ళ మీద పెట్టిండ్రు. అదొక ఇన్ఫర్మేషన్ ఇచ్చిన దాని మీద మనసులో పెట్టుకొని ఈ పాత కక్షలు ఈ ఫ్యామిలీ డిస్ప్యూట్ అన్ని మనసులో పెట్టుకొని వీళ్ళు హత్య చేయడం అనేది జరిగింది.